హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామండి. మళ్ళీ బామ్మగారిని మిగతా వాళ్ళందరినీ ఇంటి దగ్గర దించిన మనోజు అమూల్య దగ్గరికి వెళ్ళడము, ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరి మధ్యన ఉన్నటువంటి సందేహాలు నివృత్తి కావడము, ఒక అభిప్రాయానికి అనేది పూర్తిగా వాళ్ళు మాట్లాడుకున్న సందర్భంలో రాలేదు. కానీ ఒక పెద్ద ఇంటి ముందరికి కారు వచ్చి ఆగింది అని అన్నారు కదండి, అదే హింట్ అన్నట్టు. ఆ పెద్ద ఇల్లు ఎవరిది? మనోజ్ వాళ్ళది. మనోజ్ ఎందుకు తీసుకొస్తాడు అమూల్యని నచ్చి చేసుకుందాము అనుకునే ఉద్దేశం ఉంటేనే తీసుకొస్తాడు కదా. కాబట్టి ఆ విధంగా అమూల్యను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా అని ఇండైరెక్ట్గా చెప్పడానికే అమూల్యను డైరెక్ట్గా మాట్లాడిన తర్వాత తన ఇంటికి తీసుకొని రావడం జరిగింది. ఆ పెద్ద ఇల్లు మనోజ్ వాళ్ళ ఇల్లు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. కారు పెద్ద ఇంటి ముందుకు వచ్చి ఆగింది. మనోజు హారన్ మోగిస్తుంటే అమూల్య ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఉలిక్కి పడి చూసింది. ఎదురుగా పెద్ద గేటు బార్లా తెరుచుకుంటోంది. అమూల్య చూసింది. ఎక్కడికి వచ్చారు? ఇది బాబాయ్ ఇల్లు కాదే. మరుక్షణంలో అమూల్యకి ఆ ఇల్లు తెలిసిపోయింది. ఇదేమిటి ఇక్కడికి వచ్చారు? ఇది మనోజు వాళ్ళ ఇల్లు. వెంకటి గేటు తలుపులు తెరిచేశాడు. మనోజు కారు లోపలికి తీసుకువచ్చి ఆఫ్ చేసి డోర్ తెరుస్తున్న వెంకటితో, వెంకటి, బామ్మ ఏం చేస్తోంది అన్నాడు. ఇప్పటి వరకు ఈ వరండాలో కూర్చొని మీకోసం చూశారండి. ఇంత క్రితమే చాలా తలనొప్పి వచ్చేసింది, నన్నెవ్వరూ మాట్లాడించకండి అంటూ వెళ్ళి పడుకున్నారండి. తలనొప్పి వచ్చింది. మనోజు టైం చూసుకున్నాడు. పాపం చాలాసేపటి నుంచి ఎదురు చూసి ఉంటుంది. అమూల్య కారులో కూర్చుంది, దిగలేదు. మనోజు డోర్ తెరుస్తూ అన్నాడు, రా అమూల్య, ఇది నీకు తెలిసిన ఇల్లేగా, ఒకసారి వచ్చావుగా, బామ్మ చెప్పింది అన్నాడు. అమూల్య కారులోంచి దిగుతుంటే వెంకటి సంబరంగా రయ్యన ఇంట్లోకి పరిగెత్తాడు. మనోజు అమూల్యని ఇంట్లోకి తీసుకువచ్చాడు. సోఫా చూపిస్తూ కూర్చో అన్నాడు. బామ్మ అంటూ లోపలికి వెళ్ళాడు. అమూల్య కూర్చుంది. మనోజు చెప్పకుండా ఇంటికి తీసుకురావడంతో చకితిరాలై చూస్తోంది అమూల్య. వెంకటి చెప్పినట్టున్నాడు. దుర్గ పనిచేస్తున్నదల్లా చేతులు కొంగుతో తుడుచుకుంటూ పరిగెత్తుకుని వచ్చింది. అమూల్యని చూడగానే నమస్కారం చేస్తూ, బాగున్నారా అమ్మాయి గారు అంది. అమూల్య తల ఊపింది. అమ్మాయి గారు మంచినీళ్ళు తాగుతారో ఏం కావాలో అడుగు. వెంకటి దుర్గని తొందర పెట్టేస్తున్నాడు. అదేమిటి, తెచ్చేస్తా. దుర్గ గబగబా వెళ్తుంటే వెంకటి కూడా వెళ్ళాడు. అమూల్య ఆ హాలుని చూస్తోంది. శివ ఎన్నిసార్లు ఈ ఇంటి గురించి చెప్పాడు, కానీ అంత చెప్పిన అతను స్వయంగా తీసుకురాలేకపోయాడు అమూల్యని. తను ఒంటరిగానే రావటం జరిగింది. తను కలలో కూడా అనుకోని సంఘటనల్ని ఎదుర్కొంటోంది. లోపల పడక గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. బామ్మా, పడుకున్నావా? లైట్ వేయకురా, తలనొప్పి, చస్తున్నాను. అప్పుడనగా వెళ్ళి ఇప్పుడా రావటం? నువ్వు అసలు శివంగిపురం వెళ్ళావా? అమూల్యతో మాట్లాడావా? మధ్యలోనే ఆ కుర్రాళ్ళు నిన్నెక్కడికైనా లాక్కెళ్ళారా? నన్ను ఇన్ని గంటల నుంచి హైరానా పెట్టి చంపేశావు. బామ్మ, ఎవరు వచ్చారో ఒక్కసారి వచ్చి చూడు అన్నాడు. నేనెవరిని చూడనురా, నువ్వు వచ్చావని తెలిసింది. చందాలంటూ, లైబ్రరీకి పుస్తకాలు కొనాలి అంటూ, కాలేజీ సంగతి అంటూ అందరూ తయారవుతున్నారు. ఒక్క నిమిషం నన్ను ఊపిరాడనియ్యరు. ఒక్కసారి రా బామ్మ, నాకు తలనొప్పిగా ఉందన్నానా? పోతుందిగా, రమ్మంటుంటే అతను బలవంతంగా లేవదీసి చెయ్యి పట్టుకుని హాల్లోకి లాక్కు వచ్చినట్టుగా తీసుకువచ్చాడు. ఆవిడ ధుమధుమలాడుతున్న ముఖంతో వచ్చింది. ఎవరు వచ్చారో చూడు అన్నాడు. అప్పటికే ఆవిడని చూడగానే అమూల్య లేచి నిలబడింది. ఏమిట్రా? విసుగ్గా తలెత్తిన ఆవిడ ఆశ్చర్యంగా అవాక్కు అయినట్టుగా చూసింది. మరుక్షణం గంపెడంత సంతోషంతో ముఖం కళకళలాడిపోయింది బామ్మగారికి. అమూల్య గబాళ్ళ దగ్గరికి వచ్చింది. అమూల్య, నువ్వేనా? నువ్వు వచ్చావా అమ్మా? ఇదేమిట్రా, మాట మాత్రం కూడా చెప్పలేదు. మనోజ్ వైపు కినుకగా చూసింది కోపంగా. కొంచెం ఆవిడ తలనొప్పి ఎగిరిపోయింది. ఉత్సాహంగా, ఇదిగో దుర్గా, దుర్గా అంటూ కేకలు పెట్టింది.
రామ్మా కూర్చో అంటూ అమూల్య భుజాల చుట్టూ చెయ్యి వేసి సోఫా దగ్గరికి తీసుకువెళ్తూ మావాడు ఇంతసేపు రాకపోతే అసలు నీ దగ్గరికి రాలేదేమో అని సందేహపడుతున్నాను. ఇంతకీ మాట్లాడా? ఆవిడ కంఠంలో ఆతృత ఆగలేనట్టుగా ఉంది. అమూల్య తల ఊపింది. ఏమన్నాడు? అమూల్య సమాధానం చెప్పలేదు. మనోజ్ అన్నాడు, బామ్మా నిజంగా నువ్వు చాలా పెద్దదానివి అయిపోయావు. వయసు పైబడ్డ లక్షణాలు వచ్చేస్తున్నాయి. గ్రహింపు జ్ఞానం తగ్గిపోతోంది. ఇంతకీ ఏమన్నావో చెప్పు. పెళ్ళికి ఒప్పుకున్నావా లేదా? ఏమిటి బామ్మ, ఒప్పుకోకపోతే ఇంటికెందుకు తీసుకువస్తాను చెప్పు చిరునవ్వుతో అన్నాడు. అతను అనుకున్నది ఆశించిందే అయ్యింది. ఆవిడ ముఖంలో సంతోషం ఉవ్వెత్తు కెరటంలా ఎగిసిపడింది. ఆవిడ మనోజ్ అన్న ఈ మాట వినగానే ఒక్క ఉదుటున అమూల్య భుజాల చుట్టూ చెయ్యి వేసి అలా పట్టుకునే మనోజ్ దగ్గరికి వచ్చేసింది. అతన్ని కూడా మరో చేత్తో దగ్గరికి తీసుకుంటూ, నిజంగానా మను, నిజంగానా మనస్ఫూర్తిగా చెబుతున్నావా? నువ్వు 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 ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా? ఆవిడ కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసినాయి. ఆవిడ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే ఆవిడ ఎంత ఆదుర్దా పడుతుందో మనోజు పెళ్లి కోసం ఇట్టే అర్థమైపోతుంది. తను బామ్మని ఇంతసేపు సస్పెన్స్లో పెట్టడం న్యాయం కాదని అనిపించింది. ఆవిడ సంతోషం చూస్తుంటే అతనికి కూడా సంతోషం వెల్లువలా వచ్చేస్తుంది. ఎవరికి? మనోజ్కి. కుటుంబంలో ఒక సమస్య పట్ల అందరూ ఏకాభిప్రాయానికి వచ్చినప్పటి బలీయమైన అనుబంధపు ఆనందం అది. ఆవిడ అమూల్యని అపురూపమైన వరంలా, ఈ సంతోషానికి మూల కారణం అన్నట్టు నుదుట మీద చప్పున ముద్దు పెట్టుకుంది. ఆవిడకి మాటలు రాని స్థితి ఎదురైంది. దాన్ని కష్టం మీద అధిగమిస్తూ, మను నిజం కాదు అంది. నిజంగానే బామ్మ, కానీ ఇంకోటి కూడా చెబుతున్నాను. నువ్వు పెళ్ళి ఆర్భాటంగా అందరినీ పిలవాలి అంటూ లగ్నం అంటూ ఆలస్యం చేశావా? నా అభిప్రాయం మారవచ్చు. ఇక మాట్లాడకు. ఆవిడ చప్పున అతని నోరు చేత్తో గట్టిగా మూసేసింది. అమూల్య తలెత్తింది. ముఖంలో ఆశ్చర్యానందాలు కనిపిస్తున్నాయి. ఆవిడ అంటోంది, నేను ఆలస్యం చేస్తానా? చూడమ్మా ఎలా అంటాడో. ఎప్పుడెప్పుడు వీడి నోటి నుండి ఆ కబురు వింటానా అని నేను తప్పిస్తుంటే, దుర్గా ఇంట్లో లడ్డూలు పట్టుకురా చప్పున అంటూ అరిచింది. మరు నిమిషంలో వెంకటి పళ్ళె నిండా లడ్డూలు పట్టుకుని ప్రత్యక్షమైనాడు. బామ్మగారు లడ్డు ఒకటి తీసి చెరిసగం చేసి అమూల్య చేత తినిపించి మనోజుకు కూడా తినిపిస్తుంటే, మనోజు ఆవిడ చేతిలోది తీసి ఆవిడ నోట్లో పెట్టాడు. అమూల్య నువ్వు కూడా నాకు పెట్టమ్మా, చిన్న పిల్లల అడిగింది బామ్మ. మనోజు చేయి చాచాడు. అమూల్య అతని చేతిలో లడ్డు ముక్కను తీసుకుని ఆవిడ నోటికి అందించింది. ఇంతలో రుక్మిణమ్మ గారు, మనోజు వచ్చాడా అంటూ జగన్నాథం గారు లోపలికి వచ్చారు. ఆయన వెంట 5 పెద్ద మనుషులు ఉన్నారు. ఆయన హాల్లో ఉన్న ఈ ముగ్గురిని అర్థం కానట్టు చూశారు. రుక్మిణమ్మ గారు ఎన్నడూ లేనిది చిన్న పిల్లలా నవ్వేస్తూ లడ్డు నోటి నిండా ఉన్నట్టు తింటోంది. వాళ్ళని చూసి ఆవిడకు చిరాకు రాలేదు. రండి రండి, మా మనోజ్కి పెళ్ళి సెటిల్ అయింది ఈరోజే. ఇదిగో మా మనోజు కాబోయే భార్య అమూల్య అంటూ అమూల్యని చూపించింది. చూపిస్తూనే అమూల్య ఎంతో అపురూపమైనట్టు మరింత దగ్గరకు తీసుకుంది. నిజంగానా అన్నాడు ఆయన. ఒరే వెంకటి, ఆ పళ్ళెం ఇలా పట్టుకురా అని లడ్డూలు వారందరికీ పంచిపెడుతూ, ఈ శుభవార్త మీకే మొదట చెబుతున్నాను అంది. అరరే నిజంగానా? సరిగ్గా సమయానికి వచ్చామన్నమాట. మీ సంతోషం పంచుకుంటూ మా నోరు తీపి చేసుకుంటున్నాం. ఈ శుభ సమయంలో మీరు మా లైబ్రరీకి చందా ఇవ్వాలి అన్నారు వాళ్ళు. రామ్మా ఇలారా, మనం పైకి వెళదాం. నువ్వు నా దగ్గర కాసేపు కూర్చుందువు గాని. రుక్మిణమ్మ గారు అమూల్యని చేయి పట్టుకుని మేడ మీద ఉన్న మనోజ్ గదిలోకి తీసుకువెళ్ళింది. అరగంట తర్వాత మనోజు వచ్చిన వాళ్లతో మాట్లాడి పంపేసి పైన తన గదిలోకి తిరిగి వచ్చేసరికి రుక్మిణమ్మ గారు అతని మంచం మీద అమూల్యని పక్కన కూర్చోబెట్టుకుని శివావి, తనవి, రాధత్తయ్య, అమ్మ, నాన్నవి చిన్నప్పటి నుంచి ఉన్న కుటుంబం ఫోటోలు ఆల్బమ్ చూపిస్తూ చెబుతోంది. శివ, మను ఇద్దరు ఒక వయసు వాళ్లే. శివ మను కంటే 10 నెలలు పెద్ద. కాస్త రంగు తక్కువ కానీ బాగానే ఉండేవాడు. ఏం చేస్తాం, దురదృష్టం. ఇంత చిన్న వయసులోనే దేవుడు వాడిని తీసుకుపోయాడు అంటోంది బాధగా. మనోజు గదిలోకి అడుగు పెట్టగానే అమూల్య తల ఎత్తింది.
బామ్మగారు చెబుతున్న ఈ మాటలు విని ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు. ఎవరు? అమూల్య, మనోజు. బామ్మ, చాలా పొద్దుపోయింది, నేను అమూల్యని దించి వస్తాను అన్నాడు. చాలే, ఇంత టైం అయిన తర్వాత నువ్వు తీసుకువెళ్ళడం మర్యాద కాదు. నేను వెంకటితో మన డ్రైవర్ పాండుని రమ్మనమని కబురు చేశాను, వచ్చాడు. నేను అమూల్యని తీసుకెళ్ళి దించి ఈ మంచి మాట వాళ్ళ బాబాయ్ చెవిన వేసి వస్తాను. ఏ మంచి మాట? మనోజు పెళ్లికి ఒప్పుకున్నాడన్న మంచి మాట. మనోజు చిరునవ్వుతో ఊరుకున్నాడు. బామ్మ పద్ధతే అంత. ఆవిడకి ఏ మనిషి మీదైనా అభిమానం కలిగిందా? ఇక వాళ్ళకి రాజమర్యాదలు జరగాల్సిందే. అమూల్య ఇక్కడ భోజనం చేయకూడదుట, కానీ భోజనం కంటే ఎక్కువైన పలహారం, పళ్ళు తినిపించినట్టు అక్కడ ప్లేట్లు చెబుతున్నాయి. రుక్మిణమ్మ గారు బయలుదేరింది. వెళ్లే ముందు అమూల్య అతని వైపు తిరిగింది. మనోజు అమూల్యనే చూస్తున్నాడు. అమూల్య కళ్ళల్లో దేవుడు ముందు అంజలి ఘటించేటటువంటి భక్తి నిండిన కృతజ్ఞతాభావం. ఆ చూపు చిత్రంగా ఒక్క క్షణం అతని గుండె లయ తప్పినట్టుగా అనిపించింది. వెళ్ళమ్మా, వాడికి చెప్పిరా అంటూ బామ్మగారు ముందుగా గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయింది. మనోజు నిలబడిన చోటే ఉన్నాడు. అమూల్య అతని దగ్గరకు వచ్చింది. థ్యాంక్ యూ అంది అస్పష్టంగా. ఈ రోజు నుంచి నిశ్చింతగా నిద్రపోతావా? అప్రయత్నంగా అన్నాడు మనోజ్. అమూల్యని తీసుకొని రుక్మిణమ్మ గారు వెళ్ళిపోయింది. దగ్గర దుర్గా, వెంకటి కూడా స్వీట్స్ తీసుకొని వెంట వెళ్ళారు. మనోజు కిటికీ దగ్గర నిలబడి కారు వెళ్లే వరకు చూశాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అతను వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అక్కడ అమూల్య తలలో నుంచి రాలిన గులాబీ రెక్కలు పడి ఉన్నాయి. వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. అతని మనసు అనిర్వచనీయమైన భావంతో దిమ్మరపోయినట్టుగా అనిపించింది. తన ప్రమేయం లేనట్టుగా ఈరోజు కలలో కూడా ఊహించలేని స్థితిగా ఈ సంఘటన జరిగిపోయింది. అతను దిండు మీద పెట్టిన ఆల్బం చేతిలోకి తీసుకున్నాడు. శివ తను ఉన్న ఫోటో. శివ తన భుజం చుట్టూ చేయి వేసి నిలబడ్డాడు. శివాని చూస్తూ అనుకున్నాడు, శివ, ఏమిటి విచిత్రం? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమూల్య నా భార్య కాబోతుంది. దీన్ని ఏమనాలి? విధిలిఖితం అంటే ఇదేనా? వెంటనే అతనికి శివ ఒకసారి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు కూడా ఫోటోలో నుంచి శివ అదే చెబుతున్నట్టుగా ఉంది. మనం ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి మనుషుల అనుబంధమైనా, వాళ్ళు భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ, శత్రువులు కానీ, తల్లి పిల్లలైనా, స్నేహితులైనా, చివరికి ఇరుగు పొరుగు, యజమాని సేవకులు, ఎవరైనా కానీ రుణానుబంధం ఉంటేనే కలిసి ఉండే అనుబంధం ఏర్పడుతుందని నేను నమ్ముతాను. కలతపడకు సుమ్మను, నువ్వు తీసుకున్న నిర్ణయం సరి అయినదే. అమూల్య నీ దగ్గరుంటే నాకంటే సంతోషించేవారు ఇంకెవరు ఉండరు. మనోజు హైదరాబాద్ రాగానే బామ్మ ఎన్నిక చేసిన వధువుగా తను అమూల్యని వివాహం చేసుకుంటున్నానని చెప్పగానే షణ్ముఖం గారు, ఆనంద్ గారు, వెంకటేశ్వర్లు గారు చాలా సంతోషించారు. దయానిధి, ఇది ఎలా సంభవమైంది? నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. ఇప్పుడే ఆ ముకుందరావుకి చెబుతాను అంటూ ఫోన్ చేశాడు. వెంకటేశ్వర్లు గారు ఏమన్నాడు? ఆయన అన్నాడు ఆత్రంగా. తెలివిగలవాడు, ఇలాంటిదేదో చేస్తాడని నేను అనుకుంటూనే ఉన్నాను అన్నాడు. ఆయన కూరలు తీసిన పాములా ఉన్నాడు అన్నారు దయానిధి. అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. వారిని వేధిస్తున్న సమస్యకి ఇలాంటి పరిష్కారం దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదు. అందరూ ఆనందంగా మనోజ్ని అభినందించారు. పెళ్లికి తాంబూలాలు తీసుకొని లగ్నం నిర్ణయమైన క్షణం నుంచి పరిస్థితి అతని చేతుల్లో కాకుండా బామ్మగారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ రంగారావు గారితో, చూడండి పెద్దదాన్ని చెబుతున్నాను, మీరు మరోలా అనుకోకండి. రంగారావు ఎవరు? అమూల్య వాళ్ళ బాబాయ్ గారు. చూడండి పెద్దదాన్ని చెబుతున్నాను, మీరు మరోలా అనుకోకండి. మీ తాహత నాకు తెలుసు, అంటే మీ స్తోమత, మీరెంత పెట్టగలరు అనే స్తోమత నాకు తెలుసు. కానీ మా తాహతకి సరిపడేట్లుగా వైభవంగా ఈ శుభకార్యం జరగాలి. 2 వైపుల ఏర్పాట్లు నేనే చేయిస్తాను. ఖర్చు గురించి మీకు భయం వద్దు, మీరు రూపాయి కూడా పెట్టనవసరం లేదు అని చెప్పింది. పెళ్లికి ఆవిడ చేస్తున్న ఏర్పాట్లు విని మనోజు చకితుడయ్యాడు. బామ్మ, నాకిదంతా ఇష్టం లేదు. ఇంత హంగామా ఎందుకు? హంగామానా? లక్షణంగా సంప్రదాయబద్ధంగా మన పద్ధతి ప్రకారం పెళ్లి జరగటం నీకు హంగామా అనిపిస్తోందా? మరి ఎట్లా చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు. చాలా సింపుల్. రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు పెట్టేసి తర్వాత రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు పెట్టేసి ఆ తర్వాత తెలిసిన నలుగురికి ఒక డిన్నర్ ఏర్పాటు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను.
మనో, నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా లేక నన్ను అవమానించాలని అనుకుంటున్నావా? ఆవిడ తీక్షణంగా అడిగింది. అదేమిటి? కాకపోతే ఏమిటి చెప్పు? నా జీవితంలో ఈ ఇంట్లో ప్రప్రథమంగా నా చేతుల మీదుగా జరుగుతున్న వేడుక ఇది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీ అత్తయ్య పెళ్లి గురించి నేను ఎంతగానో అనుకున్నాను. ఆ అభాగ్యురాలు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆ అవమానంతో ఎన్నాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. పక్క ఊరిలో ఉండి కూడా అమ్మా అంటూ నన్ను గుర్తు చేసుకోలేదు. ఇక మీ నాన్న పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. కానీ ఎలా? మేం పెళ్లి చేసుకుంటున్నాం, నువ్వురా అని టెలిగ్రామ్ ఇచ్చాడు. కన్న కొడుకు మనసు కష్టపెట్టలేక బాధని దిగమింగి పరాయి మనిషిలా వెళ్ళి నేను ఇవ్వదలుచుకున్నది ఇచ్చి వచ్చాను. తిరిగి వచ్చేటప్పుడు వాడు కనీసం నన్ను రైలు కూడా ఎక్కించలేదు. హనీమూన్ అంటూ భార్యతో కాశ్మీర్కి వెళ్ళిపోయాడు. నౌకర్లు నన్ను రైలు ఎక్కించారు. మీ తాతయ్య అమ్మమ్మ కళ్ళకి నేను ఒక పల్లెటూరు మనిషిలాగా చదువురాని మొద్దులా అనిపించాను. రైలులో ఒక్కదాన్ని తిరిగి వస్తుంటే నాకు నేనే ఒక అనాథలా అనిపించాను. 25 ఏళ్ళు ప్రాణంగా పెంచి నాకిష్టం లేకపోయినా వాడు చదువుకుంటానన్న చదువు చెప్పించి వాడికి కావాలనుకున్న జీవితం ఏర్పరిచి నా కొడుకుని ఇన్నేళ్ల నా శ్రమని బంగారపు పళ్ళెంలో ముద్దగా పెట్టి నాకు తెలియని నేనేమిటో తెలుసుకోవాలి అనే మర్యాద కాస్త కూడా లేని మూర్ఖుల చేతికి అప్పగించి వచ్చేస్తున్నాను అనే బాధ చాలా రోజులు నన్ను కుంగదీసింది. అయినా అది కూడా దిగమింగాను. నాకు నేనే పాఠం నేర్చుకున్నాను. ఆవేశపడకూడదు. అలా ఆవేశపడి నా మనసులో మాట పైకి అనేయబట్టే నా కన్న కూతురు నా మొహం చూడకుండా పోయింది. ఈ తప్పు రెండోసారి చేయకూడదు నేను. అందుకే నా మనసులో బాధ ఏమిటో రవంత కూడా మీ నాన్నకి తెలియనీయలేదు. వాడు జవాబు రాసినా రాయకపోయినా నేనే ఉత్తరాలు రాస్తూ కోడలి క్షేమం అడుగుతూ మనవడికి ఆశీస్సులు అంటూ పండగలకి దూరం అని కూడా లక్ష్య పెట్టకుండా బట్టలు స్వీట్సు ఎవరినో ఒకరిని బ్రతిమిలాడి పంపిస్తూ నేను ఆ బంధం నిలుపుకున్నాను. ఈ విధంగా మీ అత్తయ్య మీ నాన్న కూడా నా మనసేమిటో నా పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా నన్ను అవమానించారు. నా చేతులతో వాళ్ళకి లక్షణంగా పెళ్లి చేయలేకపోయాను. భగవంతుడు నా బాధని ఆలకించినట్టుగా ఈ ఒక్క అవకాశం ఇచ్చాడు. నేను పెళ్లి వైభవంగా చేస్తాను. నన్ను అర్థం చేసుకుని నువ్వు కాదనకుండా ఉంటే నాకెంతో సంతోషం కలిగించిన వాడివి అవుతావు. కాదంటే ఇక నేను ఉండనురా. నాకు ఈ జీవితము ఇక ఎదురు దెబ్బ తినే శక్తి నాకు లేదు. ఆవిడని అర్థం చేసుకున్న మనోజు ఇక కాదనలేకపోయాడు. రుక్మిణమ్మ గారు చేస్తున్న ఈ హడావిడికి అమూల్య హడలిపోయింది. ఇదేమిటి? ఇదంతా నాకు నచ్చదు అంది. నాకు నచ్చదు కానీ బామ్మ అంటూ క్లుప్తంగా ఆవిడ గురించి చెప్పాడు. బామ్మని మనం కాదనలేం. పోనీ నువ్వు ఆవిడకి నచ్చ చెప్పు. నీ ప్రయత్నం ఫలిస్తే నేనే ఎక్కువగా సంతోషిస్తాను అన్నాడు మనోజ్ అమూల్యతో. నాకు తెలుసులే, ఈ మాటలు నీ చేత ఎవరు పలికిస్తున్నారో వాడే కదూ చెప్పమంది అంటూ అమూల్య వాడే నాకు ఇలా చెప్పమని అన్నాడు కదూ అంటూ అమూల్య మాటలు ఆవిడ సీరియస్గా తీసుకోనే లేదు. ఏమని అన్నది? ఇంత ఆడంబరంగా పెళ్ళి ఏమొద్దని అమూల్య కూడా చెప్పింది. చెప్తే ఏమన్నదు? ఈ మాటలు నీవి చెప్పేవా, వాడే నీ చేత తెప్పిస్తున్నాడు కదా అని అమూల్య మాటలు కూడా తీసేసింది. రుక్మిణమ్మ గారు హైదరాబాద్ నుంచి కూతురు నగలు అన్నింటినీ తీసుకురమ్మని మనోజ్కి పురమాయించింది. ఇంట్లో ఆవిడవి ఉన్నాయి. అవిగాక మనోజు తల్లివి కూడా ఉన్నాయి. మనోజు ఆనాడు అమూల్య తనకి అప్పచెప్పి వెళ్ళిపోయిన నగల పెట్టె తెచ్చి బామ్మకి ఇస్తుంటే మనసంతా ఎలాగో అనిపించింది. ఈ నగలు ఒకసారి అమూల్య దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేసినాయి. మళ్ళీ ఇలా అందులోనూ బామ్మ స్వయంగా తన చేతులతో అలంకరించేట్టు వెళ్ళటం ఎంత విచిత్రం. రుక్మిణమ్మ గారు మంచం మీద నగలన్నీ పరిచి అమూల్యని ఒక్కొక్కటి పెట్టుకొని చూపించమంటుంది. చూడమ్మా, ఇవన్నీ మా మను భార్యగా నీకే చెందుతాయి. ఈ చంద్రహారాలు, ఈ వంకీలు, ఈ గాజులు నీకు పాత ఫ్యాషన్గా అనిపిస్తే చెప్పు. మనం చీరల కోసం ఎలాగూ మెడ్రాస్ వెళ్తున్నాంగా, ఇవి మార్పించి కొత్తవి తీసుకుందాం. నువ్వు ఏం మొహమాట పడవద్దు సుమా అంది. అమూల్య నిస్సహాయంగా మనోజ్ వైపు చూసింది.
ఆ చూపుల్లో ఏదైనా మాట చెప్పి నేను జవాబు చేయకుండా చేయండి అని వేడుకోలు ఉంది. మనోజు చూస్తున్న పేపరు ముడుస్తూ, బామ్మ పాతవైన ఎంతో విలువైనవి, ఇప్పుడు మార్చటం దేనికి అన్నాడు. నేను నిన్ను అడగటం లేదురా, ఏమ్మా నువ్వు చెప్పు ఏమంటావు అంది. నాకు కూడా అదే నిజం అనిపిస్తోంది అంది అమూల్య. ఇద్దరిది ఒకటే మాట, నేనే పరాయదాన్ని అంతే కదూ అంటూ సంబరంగా అంది. సరే వీటిని ఇలాగే ఉండని, మెడ్రాస్లో నీకు నచ్చినవి కొనుక్కుందువు గాని సరేనా అంది బామ్మగారు అమూల్యతో. బామ్మ ఇప్పటికే నువ్వు బడ్జెట్ చాలా పెంచేశావు, ఇక నా దగ్గర డబ్బు లేదు అన్నాడు మనోజ్. నువ్వు ఊరుకోరా, నిన్ను వీటికి డబ్బు అడుగుతానా, నేనంత పేదరాలిని కాదులే అంది ధీమాగా. ఇంతలో వెంకటి, అబ్బాయి గారు ఉత్తరాలు వచ్చాయండి, ఈ కవర్కి 2 రూపాయలు తగ్గితే నేను ఇచ్చాను అంటూ కవర్లు తెచ్చి ఇచ్చాడు. ఒకటి పెద్దది ఉంది. మనోజ్ తీసి చూశాడు. అది శివ రాసిన వీలునామా. ముకుందరావు గారు పోస్టు చేసినట్టున్నాడు. ఆయనకి నిస్పృహ, నిరాశ, కోపం కాబోలు. కనీసం రిజిస్టర్డ్ పోస్టు కూడా చేయలేదు. పోస్టు రుసుము 2 రూపాయలు తక్కువ పెట్టేంత అజాగ్రత్త, నిర్లక్ష్యంగా పోస్టులో వేశాడు. ఆ వీలునామా చూస్తుంటే మనోజ్కి క్షణం సేపు అమూల్య ఇలారా నీతో మాట్లాడాలి అని పిలిచి అది చూపించి చెప్పేయాలని అనిపించింది. కానీ అమూల్య పొరపాటున మాట వరుసకైన బామ్మతో అంటే అతనికి భయం వేసింది. పెళ్ళి అయిన తర్వాతనే చెప్పాలి అని నిశ్చయించుకున్నాడు. మెడ్రాస్ వచ్చి 3 రోజులు అయ్యింది. రుక్మిణమ్మ గారు రాసుకున్న లిస్టు దాదాపు పూర్తి కావస్తుంది. ఈరోజు రాత్రికి ఇక వెళ్ళిపోవాలి. రుక్మిణమ్మ గారు అమూల్యని వెంట పెట్టుకుని ఆవిడ మేనమామ కూతురు ఇంటికి వెళ్ళింది. పిల్లని చూపించినట్టు ఉంటుంది, పెళ్లికి స్వయంగా పిలిచినట్టు ఉంటుంది అని వెళ్ళింది. మనోజు తను రానని ఖచ్చితంగా చెప్పేశాడు. పెళ్లి నిర్ణయం అయిన దాదాపు 10 రోజుల నుంచి ఈ ఆడవాళ్ల కబుర్లు, ఈ షాపింగ్ పనులు అతనికి విసుగొచ్చేసింది. అబ్బా ఎంత టైం వేస్టో అనుకునేవాడు. మనోజు ఒక్కడే రూమ్లో ఉన్నాడు. రుక్మిణమ్మ గారికి అమూల్య 6వ ప్రాణంగా అయిపోయింది. క్షణం క్షణం అమ్మాయి అమ్మాయి, అమూల్య అమూల్య అని దేనికో ఓదానికి పిలుస్తూనే ఉంటుంది. మనోజ్కి ఆవిడని చూస్తుంటే జాలేసింది. ఇన్నాళ్ళు ఆవిడ పడిన ఒంటరితనం అర్థమైపోయింది. బామ్మకి ఇంత సంతోషం కలుగుతుందని అంటే తను ఏ 20వ సంవత్సరంలోనే పెళ్లి చేసుకునేవాడు. బామ్మకి ఆనందం కలిగించే ఏ పని చేసినా సంతోషపడతాడు మనోజ్. పెళ్లి పట్ల అతనికి గల సంకోచాన్ని దూరం చేయసాగింది. అతనికి మధ్యలో శివ వీలునామా గుర్తుకు వస్తూనే ఉంది. అమూల్యకి చెప్పకపోవడం తప్పు చేస్తున్నాను అనే శంక కలుగుతోంది. 1 గంటకి లంచ్కి భార్గవ వస్తానన్నాడు. రూమ్ నిండా షాపింగ్ చేసి తీసుకువచ్చిన పెట్టెలతో నిండిపోయి ఉంది. మనోజు వాటిని ఒక పక్కగా క్రమబద్ధంగా తక్కువ స్థలం ఆక్రమించేటట్టు సర్దసాగాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మనోజు వెళ్ళి తలుపు తెరిచాడు. వచ్చింది భార్గవ కాదు, గుమ్మంలో అపరిచితులైన యువతి యువకులు నిలబడి ఉన్నారు. మనోజు ప్రశ్నార్థకంగా చూశాడు. అతను నమస్కారం చేశాడు. నా పేరు ప్రకాష్, ఈమె నా భార్య కృష్ణవేణి. నేను శివ ఫ్రెండ్నండి. నేను మీకు తెలియదు, మీరు నాకు తెలుసు. హైదరాబాదు శివాతో వచ్చినప్పుడు 2-3 సార్లు మిమ్మల్ని చూశాను. మీ ఆఫీస్కి వచ్చాం కూడా, రండి అన్నాడు మనోజ్ నవ్వుతూ. ఇద్దరు కూర్చున్నారు. శివ నేను బాగా ఆప్తమిత్రులమండి అన్నాడు ప్రకాష్. మళ్ళీ ఐ సీ అన్నాడు మనోజ్. ఇలా శివ చనిపోయిన తర్వాత ఎవరో ఒకరు అడపా నేను శివ ఫ్రెండ్నండి అంటూ రావటం, శివ తమకి చేసిన సాయం గురించి తలుచుకోవటం, అతని అకాల మరణం పట్ల బాధపడటం జరుగుతూనే ఉంది. శివ హఠాత్తుగా యాక్సిడెంట్లో పోవటం అతనికి బాధగా ఉందని ఆగిపోయాడు. ఆ అమ్మాయి చెప్పింది, మేము ఈరోజు ఇలా సలక్షణంగా ఉన్నామంటే అది అతని చేతి చలవేనండి. ఎవరిది? శివ. మా వారికి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. మేం వెళ్ళాలంటే ఉన్న అప్పులు తీర్చాలి. మా చేతికి డబ్బు కావాలి. ఒకసారి అక్కడికి వెళ్ళగలిగామంటే చాలు, మా దరిద్రం తీరుతుంది. ఆ సమయంలో ఆయనే మాకు ధైర్యం చెప్పారు, డబ్బు సర్దారు. ఎంతో కృతజ్ఞతగా అంది. శివ ఆ డబ్బు మీరే ఇచ్చారని అన్నాడండి. అసలు కృతజ్ఞతలు మా మనువుకు చెందుతాయి. వాడు సాయం చేయకపోతే నేను చేయాలనుకున్నా మీకు సాయం చేయలేను అన్నాడు. నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉత్తరం కూడా రాశానండి అన్నాడు ప్రకాష్. మనోజు టైం చూసుకున్నాడు. బామ్మ వాళ్ళు ఎప్పటికి వస్తారో? కాలింగ్ బెల్ నొక్కాడు.
బేరర్ రాగానే 2 కూల్ డ్రింక్స్ త్వరగా అన్నాడు. ఆ త్వరగా అనటంలో వచ్చిన వాళ్ళకి తనకి వేరే పని ఉందని తెలుస్తుంది. ప్రకాష్ చెబుతున్నాడు, మేము 3 ఏళ్ల తర్వాత 2 వారాల క్రిందట ఇండియా వచ్చాము. శివ మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే దిగేవాడు. మా అమ్మ చేతి వంట శివకి చాలా ఇష్టం. నేను ఉద్యోగ ప్రయత్నంలో హైదరాబాద్ వచ్చినప్పుడు శివతో మీ ఆఫీస్కి వచ్చానండి. మిమ్మల్ని 2-3 సార్లు చూశాను. మీకు గుర్తులేదేమో కానీ శివ మీకు నన్ను పరిచయం చేశాడు. మా కొలీగ్ ఒకతను ఢిల్లీ నుంచి వచ్చాడు. ఈ హోటల్లోనే దిగాడు. నేను అతన్ని కలవటానికి వచ్చాను. మీరు లిఫ్ట్ వైపు వెళ్తూ కనిపించారు. మీరు అవునా కాదా అని సందేహించాను. రిసెప్షన్లో ఎంక్వైరీ చేస్తే మీరే అని తెలిసింది. దాంతో ఇంటికి వెళ్ళి వచ్చాము. బేరర్ కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చాడు. ప్రకాష్ కూల్ డ్రింక్ తాగడం పూర్తి చేసి వెంట తెచ్చిన బ్రీఫ్ కేసు ఒకటి టీపాయ్ మీద మనోజ్కి ఎదురుగా పెడుతూ, ఇది శివాదండి. యాక్సిడెంట్కి 15 రోజుల ముందు మెడ్రాస్ వచ్చి అమ్మ దగ్గరికి వచ్చాడుట. భోజనం చేశాడుట. త్వరలో ఒక శుభవార్త చెప్తానని అన్నాడుట. వెళ్ళేటప్పుడు ఇంకో ఫ్రెండ్ రావటంతో ఆ హడావిడిలో ఈ బ్రీఫ్ కేసు మర్చిపోయి వెళ్ళిపోయాడుట. మా అమ్మ దాచింది. మేమే ఇది తీసుకువచ్చి ఇద్దామని హైదరాబాద్ రావాలని అనుకుంటున్నాం. మనోజు బ్రీఫ్ కేస్ చూశాడు. బాగా పాతబడిపోయి ఒక మూల చిరిగి ఉంది. మనోజు తెరవబోయాడు. తాళం వేసి ఉంది. మనోజ్కి ఆ క్షణంలో శివ ఫ్రెండ్స్ అంటే ఎంతో గౌరవం కలిగింది. వాళ్ళంతా తను అనుకున్నట్టు పని పాట లేని వాళ్ళు, ఉబుసుపోరు కబుర్లు చెప్పేవాళ్ళు, సోమరిపోతులు కాదు. ప్రతి వాళ్ళు జీవితంలో ఏదో రకంగా నలుగుతూ ఎదురీతతో తమ కాళ్ళ మీద నిలబడాలని ప్రయత్నిస్తున్న వారే. ఎవ్వరూ శివ డబ్బు కాజేసే రకాలు కాదు. ప్రతి వాళ్లలో శివ అంటే గౌరవాభిమానాలు ఉన్నాయి. ఇలా ఎవరో ఒకరు శివకి డబ్బు ఇవ్వాలో, అతని పుస్తకాలనో, వాచనో, బట్టలనో తమ దగ్గర ఉన్నాయని జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పచెప్పటమో పంపించటమో చేస్తూనే ఉన్నారు. ప్రకాష్, అతని భార్య మరోసారి మనోజ్కి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు. బేరర్ వచ్చి కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకువెళ్తుంటే మనోజు పిలిచి దీని తాళం తీయించి తీసుకురా అని చెప్పాడు. బేరర్ వెళ్ళాడు. ఇంతలో ఫోన్ మోగింది. మనోజు వెళ్ళి తీశాడు. రుక్మిణమ్మ గారు చేసింది. మనము శారదమ్మ భోజనం చేయకుండా వెళితే ఊరుకోనంటుంది. పెళ్ళికి రాదుట, నిన్ను కూడా రమ్మంటోంది అంది. బామ్మ, నాకు కుదరదు. ఇప్పటికే చాలా టైం అయింది. నువ్వు రావటం ఆలస్యం చేశావా? నేనెక్కడినే ఊరికి వెళ్ళిపోతాను అన్నాడు. సరేలే, భోజనం చేసేసి అమూల్య నేను వచ్చేస్తాం. బేరర్ సూట్ కేసు తెచ్చాడు. మనోజ్ దాన్ని తెరవబోతుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి చూస్తే గుమ్మంలో భార్గవ. మనోజ్ని చూడగానే కంగ్రాచులేషన్స్ అంటూ చేయి అందుకుని ఊపాడు. ఎందుకేమిటి? పెళ్లి కుదిరినందుకు మా మామగారు చెప్పారు. ఏది? ఎక్కడా? అదృష్టవంతురాలు లేరు. షాపింగ్కి వెళ్ళారు. పద భోజనం చేద్దాం ముందు. మనోజు రూమ్ లాక్ చేసి వచ్చాడు. ఇద్దరు లంచ్ తింటుండగా భార్గవ అడిగాడు, అరే అడగటం మర్చిపోయాను, ఇంతకీ ఆ అదృష్టవంతురాలి పేరేమిటి? నువ్వు చెప్పనే లేదు నాకు. అమూల్య. వాహ్, ఎంత మంచి పేరు. ఆవిడ నిజంగా అమూల్యే, అందుకే నీకు భార్య అవుతోంది. భార్గవ ప్లీజ్. ఉద్యోగం చేస్తోందా? లేదు. అయినా మన ఇళ్లలో ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఎందుకులే? ఏం చదివింది? తనకింతవరకు ఆ ఝాసే రాలేదు. మనోజ్ వెంటనే సమాధానం చెప్పలేనట్టు క్షణం చకితుడయ్యాడు. ఎక్కువేం కాదు అన్నాడు. ఎక్కువేం కాదు అంటే చదువురాని పిల్లని చేసుకుంటున్నావా? అవునన్నట్టు తల ఊపాడు. నాకు అర్థమైందిలే, ఇప్పుడు సీన్ ఏమిటో పూర్తిగా అర్థమైంది. మీ బామ్మగారి సెలెక్షన్ అన్నమాట. ఆవిడ నాతో ఒకసారి ఏమన్నారో తెలుసా? ఇప్పటి చదువులు ఆడపిల్లని ఇంట్లోంచి బయటికి లాగేస్తున్నాయి. మీరు మూర్ఖులు చదువుకున్న ఆడపిల్లల్ని చేసుకుని కొరివితో తలగొక్కుంటున్నారు అంది. అప్పుడు ఆవిడ మాట పరమఛాందసంగా అనుకున్నా కానీ ఇప్పుడు మా ఆవిడ గారి ప్రతాపం చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోంది. ఇంతకీ అమూల్యకి నీకు ముందే బాగా పరిచయం ఉందా లేదా? లేదు. లేదా? ఎంత విచిత్రం. ఎంత పాత పద్ధతిగా పెళ్లి చేసుకుంటున్నావా? అసలు మాట్లాడావా? ఆశ్చర్యంగా అడిగాడు. ఎప్పుడు? ఒక పెళ్లి కోసం వచ్చినప్పుడు. అలా చెప్పు. అసలు మాట్లాడావు కదా. అయితే అప్పుడే మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడిందన్నమాట. మనోజు వ్యాపారపరమైన ప్రసంగం వైపు మాటలు మార్చాడు.
భార్గవని పంపి వచ్చేసరికి రుక్మిణమ్మ గారు అమూల్య తిరిగి వచ్చారు. ఇద్దరి చేతుల్లో ప్యాకెట్లు ఉన్నాయి. ఏమిటి, మళ్ళీ షాపింగ్ చేసి తిరిగి వచ్చారా అన్నాడు. లేదురా, శారదమ్మకి తెలిసిన షాపు ధరలు కాస్త తక్కువే అంటేను పెట్టుబడికి పనికి వస్తాయని అంది రుక్మిణమ్మ గారు. ఆవిడ లోపలికి రాగానే టీపాయ్ మీద ఉన్న మాసి చిరిగిన బ్రీఫ్ కేస్ చూస్తూ, ఇదేమిటి, ఇక్కడ ఎవరైనా వచ్చారా అంది. అవును అన్నాడు. అమ్మాయి అమూల్య, నేను కాస్త నడుము వాలుస్తాను తల్లి అంటూ తన గదిలోకి వెళ్ళింది. ఆవిడ అప్పుడప్పుడు అలా హఠాత్తుగా ఏదో ఒక పని కల్పించుకొని మనోజ్ని అమూల్యని ఏకాంతంగా వదిలేయటం మనోజు గమనిస్తూనే ఉన్నాడు. కానీ అమూల్య ఎప్పటిలాగానే నేను వస్తున్నాను అంటూ ఆవిడ వెనకే అమూల్య కూడా వెళ్ళిపోయింది. మనోజు సోఫాలో కూర్చున్నాడు. అక్కడ గదిలో ఉన్నంత అత్యంత ఖరీదైన సామాన్లు అన్నింటి మధ్య బీదరికమే నా ప్రత్యేకత అన్నట్టుగా ఉంది బ్రీఫ్ కేస్. మనోజు ముందుకు వంగి దాని మూత తెరిచాడు. అందులో పెద్దగా వస్తువులు లేవు. ఒక గళ్ళ జేబురుమాలు, సూదిగుచ్చిన దారపు గుండా, సాంఘిక సేవ గురించి గవర్నమెంట్ డబ్బిచ్చే స్కీమ్స్ గల 2 పుస్తకాలు, ఒక పెన్ను, 4-5 తెల్ల కాగితాలు, వాటి అడుగున ఆ రోజు దినపత్రిక, దాని కింద ఒక కవరు ఉంది. మనోజు కవర్ తీసి చూశాడు. పొడుగ్గా బరువుగానే ఉంది. దాని మీద మనోజ్ అని శివ స్వదస్తూరితో అంటే శివ చేతివ్రాతతో తన హైదరాబాదు ఇంటి అడ్రస్ ఉంది. వెనక వైపు శివ అని బెంగళూరు అడ్రస్ వ్రాసి ఉంది. శివకి ఉత్తరాలు రాసే అలవాటు చాలా తక్కువ. తనకి పోస్ట్ చేయాలని రాసి పోస్ట్ చేయని కవరు అది. మనోజు ఉత్తరం తనదే కాబట్టి సంకోచం లేకుండా చించి చూశాడు. అందులో మొదటగా ఒక ఉత్తరం ఉంది. అందులో చాలా ఉంది. డియర్ మను, అందులో ఇలా రాసి ఉంది. డియర్ మను, నేను కొన్ని పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అవతల వ్యక్తికి నేను కొన్ని ఏర్పాట్లు ఆర్థికంగా చేయాలి. నువ్వేమో నా పేరిట ఎక్కడెక్కడో ఏదేదో జమ చేస్తున్నావు. నీకు నా వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు స్టాంపు కాగితాలు కొని వాటి మీద సంతకాలు చేసేశాను. ఆ రోజు నువ్వు ఊరిలో లేవు. ఇవి నా వెంటే తెచ్చేశాను. నేను దేశద్రిమ్మరిని, అసలే మతిమరుపు మనిషిని. అందులో ఈ మధ్య జరిగిన ఈ విషయం వల్ల నా మనసులో లేదు. అందుకని ఈరోజు వీటిని నేను పోస్ట్ చేస్తున్నాను. అమ్మ నగలు మాత్రం నావి. అవి నేను ఏం చేసినా నువ్వు ఏం అనుకోవద్దు, అడగవని నాకు తెలుసు. అయినా వాటి పట్ల నాకు గల స్వతంత్రం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. నేను త్వరలో హైదరాబాద్ వస్తాను. వివరాలు సమక్షంలో. ఉంటాను, నీ శివ. ఆ ఉత్తరానికి పించేసి 500 రూపాయల స్టాంప్ పేపర్సు, 200 రూపాయలవి 4, 500 రూపాయల స్టాంప్ పేపర్సు 2, 100 రూపాయలవి 4, 50 రూపాయలవి 2 ఉన్నాయి. ప్రతి దాని మీద అడుగున శివ సంతకం జాగ్రత్తగా చేసినట్టు సుస్పష్టంగా ఉంది. అవి చూస్తుంటే మనోజు మనసులో ఆనందం, దుఃఖం ఒకేసారి ముప్పిరికొన్నాయి. శివ మర్చిపోలేదు. తనకి ఏ మాత్రం మోసం చేయలేదు. శివ పట్ల తన నమ్మకం వమ్ము కాలేదు. అది ఎంతో హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. తనని ఇంత ప్రాణంగా చూసుకునే శివ హఠాన్మరణం గుర్తుకు రాగానే అతని కళ్ళలోకి నీటి తెర తన్నుకు వచ్చింది. అసలు ఇదంతా ఎందుకు జరగాలి? శివ ఎందుకు దూరం కావాలి? శివ పోయేంత వరకు తనకి శివ ఎంతగా తన జీవితంలో నిండి ఉన్నాడో అర్థం కాలేదు. ఇంట బయట ఏదో వెలితి, మనసులో మాట చెప్పుకునే ఆత్మీయులే లేనట్టు కొరత. తన భుజం తట్టి మాట్లాడేవారు, ఆదరంతో చీవాట్లు పెట్టేవారు లేని శూన్యత మనోజుకు. అది పూడ్చుకోవడం ఈ జన్మలో అయ్యే పని కాదు అనిపించింది మనోజ్కి. మనోజు ఆ స్టాంప్ పేపర్లు అలాగే గడ్డానికి ఆనించుకొని ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. శివ తనకి అందించిన ఆ కాగితాలు తనని బంధ విముక్తుడిని చేసేసినాయి. ఆస్తి సర్దుబాటు కోసం తను ఈ పెళ్లి చేసుకోవటం లేదు కదా అని తన మనసే తనని అనుక్షణం పలుసార్లు నిలదీస్తోంది. అతనికి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నంత ఆనందంగా అనిపిస్తోంది. ఆ క్షణంలో శివ పట్ల కృతజ్ఞతతో మరీ అతని కళ్ళు చెమరుస్తున్నాయి. బామ్మగారు ప్యాకెట్స్ తెమ్మన్నారు. లోపలికి రాబోయిన అమూల్య గుమ్మంలోనే మనోజు కూర్చున్న తీరు చూసి ఆగిపోయింది. ఏమైంది? ఆదుర్దాగా అడిగింది. అతను ఉలికిపాటుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఏం లేదు అన్నాడు. అమూల్య ప్యాకెట్లలో బామ్మగారు చెప్పినవి వెతుకుతోంది. దొరికినట్టున్నాయి, తీసుకువెళ్తుంది. వెళుతూ ఒకసారి తిరిగి మనోజును చూసింది. ఏమైంది? అతనికి ఎందుకు అలా ఉంది అనుకుంది. మనోజు మనసు గాలిలో తేలి వెళ్తున్న దూది పింజలా ఉంది.
హాయ్ స్వేచ్ఛ ఒక బలవంతపు విషయానికి బందీ కావటం తప్పిపోయిన అదృష్టవంతుడి అయ్యాను అనే ఆనందం, ఈ స్వేచ్ఛని ప్రసాదించిన శివ పట్ల కృతజ్ఞత. ఇప్పుడు ఈ వివాహం పట్ల అతనికి సంశయం లేదు. ఇన్నాళ్ళు ఎంతగా అనుకుంటున్నా ఇది ఒక విధంగా తనకి తాను నచ్చ చెప్పుకోవటమే అవుతుందనే వేరపు. ఈ స్టాంపు కాగితాలు మళ్ళీ ఒకసారి చూశాడు. అమూల్యని కేవలం అమూల్య కోసమే పెళ్లి చేసుకుంటున్నాను అనుకున్నాడు తను. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ, లైక్లు, షేర్లు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని, మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.